హాయ్ అండి. నేను నిద్రలేయంగానే ఫస్ట్ చేసే పని నా చెట్ల సాయి అయితే చూసుకుంటాను నిద్రలేయంగానే. ఏమేం పూలు పూసినాయనని. ఈరోజు ఫ్రైడే గదా! బాగా పూసినాయి ఈ పూలంతా. ఈరోజైతే తెల్లదాసాని పూసింది. సంవత్సరం అయింది ఈ చెట్టు తెచ్చేసి. ఇప్పుడు మొగ్గలేసేది స్టార్ట్ చేసింది. తెల్ల పూలు చెట్టేయడంకి ఒక కారణం అయితే ఉంది. అదేందనేది రేపు సాటర్డే చెప్తాను నేను. ఇదైతే రోజా పూలు కూడా కోసేస్తున్నాను ఈరోజు శుక్రవారం పెట్టేదానికి. మొన్న 2 పూలు కోసాను. ఈరోజు ఒక 2 పూలు కోస్తున్నాను. ఇంకంతే రోజా పూలయితే అయిపోయింది. ఇంక మొగ్గలేస్తేనాను. మొగ్గలు తొందరగా రావాలన్నా కూడా ఒక టిప్ అయితే ఉంది. అది తర్వాత వీడియోలో కూడా చెప్తాను నేను. దీనికైతే ఇప్పుడు ఈ పూలైతే కోసేస్తున్నాను ఫ్రైడేకి. ఈరోజైతే ఇంకో టిప్ అయితే చెప్తాను. నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, పాజిటివ్‌గా ఉండాలన్నా, బాగా కలిసి రావాలన్నా ఇంట్లో, డబ్బు నిలబడాలన్నా ఒక టిప్ అయితే చెప్తాను. నేనైతే అది చేశాను. మా అమ్మ చెప్పింది నాకు. నేను అలా చేయడం వల్ల నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. ఈరోజైతే చందనం కలర్ పూలు కూడా బాగా పూసినాయి. 2 పూలు దాకా పూసినాయి. ఈరోజైతే పూలు కోసేసినాను. నాకైతే నా కొత్త ఇంట్లో చెట్లకి అంత కంఫర్ట్ అయితే లేదు. బాల్కనీ ఉండుంటే బాగున్ను. ఇంటి ముందర పెట్టుకోవాల్సొచ్చింది. ఏం చేయను కాదు. కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదిలేయాలి. ఆ టిప్ ఏందంటే ఇదేనండి. ఈశాన్య మూల ఇంట్లో కలబంద పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్‌గా ఉంటుంది. బాగా కలిసొస్తుంది. వాస్తు దోషాలున్నా కూడా ఈశాన్య మూలలో వాటర్ పెట్టి దాంట్లో ఫ్లవర్స్ వేయడం, అప్పుడప్పుడు ఫ్లవర్స్ మార్చి వేరే నీళ్ళు పోయడం, అలా చేయడం వల్ల వాస్తు దోషాలున్నా కూడా అయితే పోతాయి. బాగా కలిసొస్తుంది. మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్. మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల నాకైతే మంచి రిజల్టే అనిపించింది. బాగా మనకే తెలుస్తుంది అలా చేయడము. నేనైతే ఇంట్లో ఈశాన్య మూలలో ఇలాగ టేబుల్ వేసి అరేంజ్ చేసుకున్నాను. కలబంద, అలోవే ఇలా లాస్ట్ టైం వీడియోలో కూడా అయితే చెప్పాను నేను. ఈశాన్య మూల కలబందం పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నేనైతే టేబుల్ వేసి మనీ ప్లాంట్ ఒక సైడు, కలబంద, బుద్ధుడి బొమ్మ ఇలా వేసి పెట్టుకున్నాను. మీరు ట్రై చేయండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.